స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళకి ఏపీలో ఇంటర్ చదివే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఈ రిజల్ట్స్లో కొంతమంది పిల్లలు సంతృప్తి లేకుండా ఉండిండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మార్క్స్ తక్కువ వచ్చినాయి, మాకు ఇంకా వచ్చేటివి, ఎగ్జామ్ బాగా రాసాము అనుకున్నటువంటి పిల్లలు మార్క్స్ పెరగడం కోసం ఏమన్నా మార్గాలు ఉన్నాయా అంటే ఎస్. సో ఈ విధంగా మనము మార్క్స్ పెంచుకునే అవకాశం ఉంది. సో అవేంటో చూద్దాం. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే ఆ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ లైక్ చేయండి. ఓకే, సో ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఒక రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ బెటర్మెంట్ ద్వారా మన మార్క్స్ అయితే పెంచుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో చూద్దాం ఇవి ఏంటి ఒక్కొక్కటి అంటే. సో రీకౌంటింగ్ అంటే మీ పేపరు దిద్ది మార్క్స్ మనకి తక్కువ వచ్చాయి అని అనుకున్నప్పుడు రీకౌంటింగ్ పెట్టుకుంటే సో మనకి మీ పేపర్ని మళ్ళీ వేసినటువంటి మార్క్స్ని మరొకసారి కౌంటింగ్ చేస్తారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25 పేజెస్ బుక్లెట్ ఇచ్చింటారు కదా. సో ఆ బుక్లెట్లో ఫస్ట్ పేజీలో 2-3 క్వశ్చన్లు రాస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ క్వశ్చన్కి 1, 2, 1 అలా మార్క్స్ వేస్తే అంటే 3 క్వశ్చన్లు రాశారు, 1, 2, 1 వచ్చాయి అంటే 4 మార్క్స్ ఫస్ట్ పేజీలో. కింద టోటల్ 4 వేసేస్తారు. ఎవరి క్వశ్చన్కి సైడ్ మార్క్స్ వేసుకుంటూ వచ్చి ఎవరి పేజీకి కింద టోటల్ వేస్తారనమాట. అలా ప్రతి పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ మార్క్స్ వేసుకుంటూ బాటంలో వచ్చేసి మీకు టోటల్ మార్క్స్ వేయడం జరుగుతుంది. ఈ టోటల్ని మీకు మళ్ళీ టోటల్ కౌంట్ చేసి ఓఎంఆర్ షీట్లో ఎంటర్ చేసేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనం రీకౌంటింగ్ పెట్టినప్పుడు ఈ కింద ఉన్నటువంటి టోటల్స్ యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ పేజీలో టోటల్ 4 మార్క్స్ ఉన్నాయి, సెకండ్ పేజీలో ఒక 6 మార్క్స్ ఉన్నాయి, థర్డ్ పేజీలో ఒక 8 మార్క్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పేజీ 4 బదులు 3 తీసుకున్నారు, సెకండ్ పేజీ 6 బదులు 5 తీసుకున్నారు, అలా 2 మార్క్స్ ఇక్కడ తగ్గాయి. సో ఇలా వాళ్ళు కౌంటింగ్ చేసేటప్పుడు పొరపాటున రాంగ్ కౌంటింగ్ చేసుకొని ఉంటే దాన్ని కరెక్ట్ చేసి మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ కొంచెం ఎక్కువ వేసే ఛాన్స్ కూడా ఉంది కదా, పొరపాటున ఎక్కువ కౌంట్ చేసి ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో 80 వచ్చాయి, కానీ కౌంటింగ్ చేసినప్పుడు మీకు రావాల్సింది 78 టోటల్స్లో, బట్ 80 వచ్చాయనుకోండి. సో ఆ 80 అయితే తగ్గించరు, కానీ ఇప్పుడు ముందు 70 వచ్చాయి, కానీ రీకౌంటింగ్ పెట్టినప్పుడు 75 టోటల్ తప్పు ఉండడం వల్ల 5 మార్క్స్ పెరిగాయి అనుకోండి, పెంచుతారు. ఒకవేళ ఉన్నదానికన్నా తగ్గితే మాత్రం తగ్గించరు. సో భయపడాల్సిన అవసరం లేదు, రీకౌంటింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఒకవేళ నా పేపర్లో ఇంకా తక్కువ వచ్చేటేమో అని అనుకున్నప్పుడు సో ముందు ఉన్నటువంటి పెంచిన మార్క్స్ అయితే తగ్గించరు. ఇది రీకౌంటింగ్ అనమాట. ఓకే, సో రీఎవాల్యుయేషన్. ఓకే, రెండోది రీఎవాల్యుయేషన్ లేదా రీవెరిఫికేషన్ అంటారు. ఇందులో ఏ క్వశ్చన్ అయితే మార్క్స్ వేయకుండా పొరపాటున స్కిప్ చేస్తారో అంటే ఓన్లీ ద ఆన్సర్ నాట్ వాల్యూడ్ విల్ బి వాల్యూడ్ డ్యూరింగ్ ద రీవెరిఫికేషన్. ఓకేనా, వాల్యూ చేయనటువంటి అవార్డు ఇవ్వనటువంటి క్వశ్చన్ని మళ్ళీ రీవాల్యూ చేస్తారు, దానికి మార్క్స్ ఇస్తారు. సో రెండోది ఓన్లీ ద ఆన్సర్ అవార్డెడ్ 0 మార్క్స్, ఒక ఆన్సర్కి మీకు వాళ్ళు 0 వేసేసారు, అలాంటి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఇంకొకటి థర్డ్ పాయింట్, మార్క్స్ అవార్డెడ్ బట్ నాట్ పోస్టెడ్ ఇన్ ఓఎంఆర్ విల్ బి యాడెడ్ ఇన్ టు టోటల్. ఓకేనా, సో ఈ టోటల్ అన్నీ కూడా మార్క్స్ ఇక్కడ వేస్తారు, ఏ పేజీకి వచ్చినట్టు అక్కడ ఓఎంఆర్లో కూడా ఓఎంఆర్ షీట్ ఇస్తారు వాళ్ళకి, అక్కడ వేయాలి, అక్కడ మిస్ చేశారు, అలాంటి దాన్ని వాల్యుయేట్ చేస్తారు. ఓకే, a wrong totaling of marks in OMR part 2 column will be re-verified. సో ఓఎంఆర్లో వేసుకుంటూ వచ్చినట్టు కూడా ఒకసారి రాంగ్ కౌంటింగ్ టోటల్ చేస్తే దాన్ని కూడా మనకి మళ్ళీ యాడ్ అవుతాయి రీవెరిఫికేషన్లో. ఆన్సర్ ఆల్రెడీ అవార్డెడ్ మార్క్స్
షల్ నాట్ బి రీవెరిఫైడ్ యాజ్ దెర్ ఈస్ నో రీవాల్యుయేషన్. ఓకే, కానీ రీవాల్యుయేషన్ సమయంలో మార్క్స్ మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీకు 8 మార్క్స్ క్వశ్చన్కి 6 వేశారు, 4 మార్క్స్ క్వశ్చన్స్కి 3 వేశారు. కానీ మీరు చాలా బాగా రాసిండొచ్చు, అయినా కూడా మళ్ళీ అవార్డ్ చేసిన తక్కువ మార్క్స్ వేసినటువంటి క్వశ్చన్ను ఎవాల్యుయేట్ చేశారు, బట్ తక్కువ మీరు అనుకున్న దానికన్నా వచ్చాయి. అలాంటి దాన్ని మళ్ళీ దిద్దరు పేపర్. ఓకేనా, ఇది ఇఫ్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ ఎనీ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ద హైయెస్ట్ మార్క్స్ విల్ బి అవార్డెడ్. సో మీకు చాయిస్ ఉన్నాయి కదా, సో మీకు చాయిస్ ఉన్నా కూడా దాన్ని ఎక్స్ట్రా క్వశ్చన్ కింద రాసేసి ఉంటారనుకోండి. ఇప్పుడు ఒకదానికి 8 మార్క్స్లో ఒక క్వశ్చన్కి 6 వేశారు, ఇంకొక క్వశ్చన్కి 8 వేశారు. సో 8 ఏదైతే వేశారో అంటే హైయెస్ట్ మార్క్స్ ఇచ్చిన దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీకు లోయెస్ట్ మార్క్స్ వచ్చిన దాన్ని తీసుకుంటే ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన దాన్ని ఎక్స్ట్రా క్వశ్చన్లో రాసినటువంటి దాన్ని తీసుకోవాలి. ఓకేనా, సో అలాంటి దాన్ని ఇస్తారనమాట. ఇప్పుడు ఇందులో మార్క్స్ పెరిగిన మార్క్సే ఇస్తారు, కానీ ఒకవేళ అంతకన్నా తగ్గితే ముందున్నటువంటివే ఉంచుతారు దీంట్లో కూడా. ఇది రీవెరిఫికేషన్ లేదా రీఎవాల్యుయేషన్ అనమాట. సో ఈ ఈ విధానంలో కూడా మీకు మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఒకవేళ వాళ్ళు తప్పు కౌంట్ చేసినా, OMR షీట్లో తప్పు వేసినా, లేదా మీకు 0 మార్క్స్ వేసిన క్వశ్చన్కి కానీ, లేదా ఎవాల్యుయేట్ అసలే చేయకుండా ఉన్నటువంటి క్వశ్చన్కి కానీ, సో మీకు ఇప్పుడు మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి ఆన్సర్ మార్క్స్ పెంచే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ఇక సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ అనమాట. సో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ సప్లిమెంటరీ రాసుకోవడం. ఓకేనా, దీంతో పాటు ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఫిజిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయినారనుకోండి, మ్యాథ్స్ కెమిస్ట్రీ కూడా రాద్దాము, నాకు ఇంతకన్నా ఇప్పుడు కెమిస్ట్రీలో 45 వచ్చాయి, 60 తెచ్చుకోవచ్చు, మ్యాథ్స్లో 75కు 70 వచ్చాయి, 75కి 75 తెచ్చుకోవచ్చు అని ఇవి కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మీకు పెంచుకుందామన్న గట్స్ ధైర్యం ఉంటే మాత్రమే రాసుకోవాలి సప్లిమెంటరీలో. లేదు ముందు ఉన్న వాటికన్నా ఇప్పుడు మార్క్స్ తగ్గాయి అనుకోండి, ముందున్న మార్క్స్ని తీసుకోరు సప్లిమెంటరీలో. ఓకేనా, సో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు యాడ్ అవుతాయి. కాబట్టి ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఒకటి రాసుకోవాలన్నా, లేదా మిగతాటివన్నీ మీకు నేను పెంచుకోగలను కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే మిగతాటి కూడా రాసుకోవచ్చు. ఇది సప్లిమెంటరీలో. ఓకేనా, సప్లిమెంటరీ ఫెయిల్ అయిన వాళ్ళ కోసం. సో బెటర్మెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యారు, కానీ తక్కువ మార్క్స్ వచ్చాయి. నేను ఇంకా కొద్దిగా మార్క్స్ పెంచుకుంటాను అనుకుంటే బెటర్మెంట్ రాసుకోవచ్చు. అవి డేట్స్ ఉంటాయి, దాంట్లో మనకి ఆ డేట్స్ ప్రకారం ఫీజు కట్టుకొని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్మెంట్లో మీరు ఒకవేళ ఫస్ట్ ముందు రాసినటువంటి రెగ్యులర్ షిఫ్ట్లో రాసినటువంటి ఎగ్జామ్లో కన్నా తక్కువ వచ్చాయనుకోండి, ఇప్పుడు బెటర్మెంట్లో ముందున్న మార్క్సే తీసుకుంటారు. ఓకేనా, ఇది అడ్వాంటేజ్. కానీ ఫెయిల్ అయి రాసినటువంటి సప్లిమెంటరీలో ఈ అడ్వాంటేజ్ ఉండదన్నమాట. బెటర్మెంట్ రాసిన పిల్లలకు మాత్రమే ఇది ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో కొన్ని సబ్జెక్టులలో మనకి 60 మార్క్స్కి 50, 45 అట్లా వచ్చిన వాళ్ళు బెటర్మెంట్ కోసం పాస్ అయ్యారు. ఇంకా బెటర్మెంట్ కోసం రాసుకున్నటువంటి వాళ్ళకి ముందు మార్క్స్ ఎక్కువ ఉంటే అవే తీసుకుంటారు, ఇప్పుడు పెరిగితే ఇప్పుడు పెరిగిన మార్క్స్ తీసుకుంటారు. సబ్జెక్టు ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టే అనమాట. సో ఇవి ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా బెటర్మెంట్ రాసుకుంటే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో అది ఎలా ఉంది అంటే, సెకండ్ ఇయర్ వాళ్ళు అయిపోయింది కోర్సు, సో కొన్ని బయట ఎగ్జామ్స్కి కాలేజీలో చేరడానికి పోయినప్పుడు ఇంటర్ మార్క్స్ 10th మార్క్స్ ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ అని ఉంటుంది. అలాంటి వాళ్ళు బెటర్మెంట్ రాసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఇయర్ రాసుకోవచ్చు, సెకండ్ ఇయర్ రాసుకోవచ్చు, 2 years రాసుకోవచ్చు, ప్రాక్టికల్స్ అయినా రాసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు రాసినటువంటివి సబ్జెక్ట్ వైజ్ కాకుండా టోటల్ మీరు 3-4 చేస్తారు కదా, ఇప్పుడు 420 ముందు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు 400 వచ్చాయి. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే టోటల్ మార్క్స్ ముందువి ఎక్కువ ఉంటే ముందే కన్సిడర్ చేస్తారు, తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ వస్తే ఇప్పుడు తీసుకుంటారు. కాకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్లో ముందు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, అప్పుడు 50 వచ్చాయి, ఇప్పుడు 45 వచ్చాయి. కానీ అట్లా సబ్జెక్ట్ వైజ్ తీసుకోరు, టోటల్ చేసేసి ఏ టోటల్ ఎక్కువ ఉంటే అవి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో
ఇది సెకండ్ ఇయర్‌కి బెటర్‌మెంట్ గురించి. మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 రాసుకోవచ్చు. ఏ ఒక్కటైనా రాసుకోవచ్చు. ప్రాక్టికల్స్ తగ్గింటే అవైనా రాసుకోవచ్చనమాట. ప్రాక్టికల్స్ అయినా రాసుకోవచ్చు. ఇది బెటర్‌మెంట్ గురించి. ఇక ఫీజ్ విషయానికొస్తే రీకౌంటింగ్ వచ్చేసి ₹160 పర్ పేపర్‌కి. అదే రీవెరిఫికేషన్ అయితే ₹600 పర్ పేపర్‌కి కట్టాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ vie.ap.gov.in మనం ఫీజు కట్టుకోవచ్చు. డేట్స్ ఎప్పుడొచ్చాయి అంటే ఏప్రిల్ 20th నుంచి 27th ఏప్రిల్ వరకు మనకి ఆహ్, లాగిన్ చేసుకోవచ్చు. ఫీజు కట్టడానికి విండో ఓపెన్ అయితుంది ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో. ఓకేనా? వెళ్లి ఒకసారి చూసుకొని మీరు కట్టుకోవచ్చనమాట. సో, ఇది ఇంటర్మీడియేట్ ఏపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికి. ఓకేనా? సో, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.